నేను రావునున్నాయి బతికినా కానీ సరే కానీ నా కొడుకు మంచిగా వెళ్ళాలి అంటాడు. వెళ్తాడా? అరే కొడుకు మంచిగా వెళ్ళాలి, నువ్వు ముందు ముందు నువ్వు మంచిగా నేను చూసి కొడుకు అవుతుంది. ఇదంతా పిచ్చివాదం కాదా? అందుకు మనం అన్నీ తప్పుతున్నాయి పోయి. నేనంటేవి ఓ ఏ తండ్రి కొడుకు నేర్పను నువ్వు తల్లు తాగాను నేర్పుతారా? ఏ కొడుకు తండ్రి కొడుకు నేర్పడు నువ్వు మాంసం తిను, పుడీలు తిను, బీడీలు పట్టు, సిగరెట్లు పట్టు, గుడ్కలు తినని ఏ తండ్రి చెప్పండి? చెప్తారా? మరి ఓళ్ళతో చెడిపోతున్నాడు దోస్తులతోని చెడిపోతున్నాడు. అందుకు దోస్తులు సంగతి గుణం కావాలి. సంగతి గుణం ఎట్టుంటే అట్లా మంచి అవుతారు. సంగతి గుణంతో ఉన్నాయి. సంగతి గుణం చేస్తా అంటూ మంచోళ్ళుగా సంగతం చేయి. చెడ్డోళ్ళు సంగతం చేస్తే నువ్వు ఒకనాడు చెడిపోతావు. చెట్టలే నేను ఎందుకు చెడిపోతా? నాది నా దగ్గర ఉందా, ఆడి దగ్గర ఉన్నది. నేను ఎందుకు చెడిపోతా? అరే పట్టలు ఆడటం దగ్గర పట్టలు ఆడొద్దు. నేను ఆడబోయి చూస్తా. నేను ఆడ చూస్తాడు, నేర్చుకుంటాడు కదా. మరి నీకు అవసరం ఏమున్నది అలా వైపుతుండేది? అందుకు ఇవన్నీ దుర్గుణాలు, ఈ దుర్వ్యసనాలు మన జీవితాన్ని పాడు చేసేటివి. అందుకు మన చేతిలో ఉన్నది. సుఖము దుఃఖం అంతా మన చేతిలో ఉన్నది. అందుకు సుఖపడే విగ్రహం ఉన్నది. దాన్ని నేర పడుతున్నది. నేరంది రాదు. ఇప్పుడు చూడు, నీళ్ళు వీరికెళ్ళి పడ్డాయి. అదే నీళ్ళు వేప చెట్టులో వేయింది, చేదైంది. కాకరకాయ చెట్టులో వేయింది, చేదైంది. అదే నీళ్ళు చెరుకు తోటలో వేయింది, నీళ్ళు ఒక్కటే. ఆడెట్లా తీయగైంది, ఈడెట్లా చేదైంది? నీళ్ళు ఒక్కటే కదా. అంటే సంగతి కూడా సంగతం దొరికింది. కాకరి కానీ సంగతం దొరికింది, చెరుకు సంగతం దొరికింది, తీపై. అందుకు సంగతి గుణంతో మంచి చెడిపోతున్నాడు. అందుకు మంచోడు సంగతం చేస్తే ఆడు ఒక్కనా లేకుడాడు మంచిగా అవుతాడు. చెడ్డోడు సంగతం చేస్తే ఒకనా లేకుడాడు చెడ్డోడు అవుతాడు. అంటే ఆంతక్క ఆడు నేను ఆంది ఎందుకు పట్టుకుంటా? అరే ఒక్క ఉల్లిగడ్డ ఒక్క పోతే ఉల్లిగడ్డలు ఖరాబ్ చెప్తే దాన్ని తీసి పారేపడుతుంది. ఆ ఒక్క ఉల్లిగడ్డ ఖరాబ్ మురిగిపోయింది, పోతే ఉల్లిగడ్డలు ఖరాబ్ చేస్తాయి. అందుకు దాన్ని తీసి పారేపడుతుంది. దానికి నాది దాకంటే నువ్వు ఉండదు. అందుకు సంగతి గుణంతో సోపత్ గుణంతో మనలా మంచిది చెడ్డది మనకు అవుతాయి. అందుకు ఎప్పటికీ మంచో సంగతం చేస్తే మనం మంచిగానే అవుతాం. చెడ్డో సంగతం చేస్తే ఒకనాడు చెడిపోతాం. తెల్ల నల్లటి లేక రెండు ఊడని కొరికేను తెలియదు గతి ఏమి కూడా ఒకనాడు తెగి పడేటి. చెట్టు మీద ఒక తేనె చెట్టరా, బొట్టు బొట్టు ముఖ మందు పడురా. తేనె చెట్టేవి మన సోదరులు, మిత్రులు, చుట్టాలు, బంధువులు ఇదందరు. ఆ ఈగలు అనేటివి ఏవి మన బాంధవులు, మన మిత్రులు, మన చుట్టాలు అందరిగా ఓలోళ్ళు మనకు మంచి మాటలు అందరూ ఈగలు ఉంటే ఆడతాయి కదా. అంటారు కదా, ఎట్లా ఎవరిని ఉంటేనే ఈగలు ఆడతాయి అంటారు.
బెల్లం ఉంటే ఇక అట్లా అంటారు గట్లా. అయితే అవి దుంకెట్ట ఈగలు అనేసి మనవి మన పిల్లలు అనుకో, తండ్రి అనుకో, తల్లి అనుకో, బాంధవులు అనుకో, బొప్పలు అనుకో, తమ్ముళ్ళు అనుకో, ఓల ఈ లోకులు అనుకో ఇక వీళ్ళందరూ చుట్టాలు బంధువులు వీళ్ళందరూ ఈగలు. అందులోకెళ్ళి తేనె బొట్టు పడుతున్నది. అది ఏమిటి? మాయది. మాయది బొట్టు పడుతున్నది. ఏం కమ్మగా ఉన్నది. ఈ మాయలే పడిపోయాడు. ఏం కమ్మ ఉన్నది, ఏం రుచి ఉన్నది. ఆ మాయని రుచిలో పంపిపోయినాడు అని అని రేపు సత్తున్నాన్న మాటకు దానికి అని గుర్తుగా ట్రైనేనట